శోధనలకు దేవుడు మనలను అనుమతిస్తే పరిష్కారము కూడా చూపేటువంటి వాడు కూడా మనం నమ్ముకున్న దేవుడే. నమ్మితే స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శోధనలు బట్టి కలగబోయే భయంకరమైనటువంటి శ్రమలను బట్టి దేవుని సేవకులు అనబడినటువంటి అనేక మంది వారు అనేక ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళారు. మరి ఇంత గొప్ప సాక్షి సమూహము వలె వారు మన ఎదుట ఉండగలిగారంటే దేవుని మీద, దేవుని వైపు వారు ఆధారపడి చూస్తూ సాగిపోయిన వారి విశ్వాస జీవితమే ఈ రోజున దేవుడు మన ఎదుట నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి మహాపరిశుద్ధుడైనటువంటి యేసయ్యను, అట్టి మహాఘనుడైనటువంటి యేసయ్యను, వెలుపులలో ఆయనకు సముడు ఎవరు లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను మనం మనసారా స్తుతిద్దాం, కనపరుద్దాం. మహాపరిశుద్ధుడు ఎవరు, మహాప్రసిద్ధుడు ఎవరు పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరూ పాడుతూ చప్పలు కొడుతూ దేవుణ్ణి కనపరుద్దాం. వేల్పులలో యేసు ఒక్కడే, పూచులలో యేసు ఒక్కడే, ఒక్కడే ఒక్కడే యేసు, పరిశుద్ధుడు శుద్ధుడు క్రీస్తుడు.
గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు అసాధ్యమైనది ఇలా లేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది. నేను పాట పాడుతూ దేవుడు మన స్థుతితో పాడుతూ చెప్పలు కొడుతూ దేవుడు గణపతి. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త.
నీకే మహిమ సమస్త మహిమ ఘనత యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి యేసయ్యకు మాత్రమే ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, రెండు చేతులు పైకి సంతోషంగా ఉంటే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మూడవ పాట పాడుకుని నా మనసు అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలో ఆరాధన నీకే నా యేసు రాజు. పాట పాడు సుదీదం పాడి చెప్పలు పడుతుంది. అభిషేక్
అందరూ నిలబడి దాదాపుగా 6 గంటల నుంచి కూర్చునే ఉన్నారు. మీరు త్వరగా రాకపోయినా 6 గంటలకి ప్రారంభించబడింది కాబట్టి 6 గంటలకి వచ్చిన వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు. కాబట్టి పరిశ్రమంలో మరి కాస్త మరి మీరు సర్దుకోవడానికి నిలబడుతూ ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటల కాగితంలో నుండి మొదటి పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం. పోరాడేదాం మనం యుద్ధ వీరులై, సమరం చేయుదాం వెలుగునకై అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. నిజమే, మనము పోరాడి వానిగా దేవుడు ఈ యుద్ధ భూమిలో మనలను నిలబెట్టాడు. కాబట్టి మరి పోరాడిదాం, మనం యుద్ధము చేయుదాం, సమరం చేయుదాం వెలుగునకై మన ప్రభువునకై అనే పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం. మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాయుమండల శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం పోరాడుతూ ఉన్నప్పుడు మన పక్షముగా నిలబడేది, మనకు సహాయకుడిగా నిలబడేది, మన చేతులకు యుద్ధము నేర్పువాడు, మన వేళ్లకు పోరాటము నేర్పువాడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి
విశ్వాసముతో పోరాడేదాం, మనం యుద్ధం చేయుదాం గెలుపునకై అని పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. మరి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరుద్దాం. దయచేసి గమనించండి, మరి వెనకాలే కూర్చుని పోతున్నారు. అసలు ఈ వింగంతా నిండిపోయి మీ వెనకాల కొన్ని కుర్చీలు కూడా వేశారు. అక్కడున్న యవనస్తులు చూడండి అన్న, ఇటువైపు ఉన్న కుర్చీలన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. కేవలం పురుషుల కొరకు అనుకుంటున్నారు. మరి అక్కడ నిండిపోయిన తర్వాత మరలా వెనక్కి కుర్చీలు వేయకండి, ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చోండి. అవి నిండిన తర్వాత మాత్రమే వెనకాల మరి వేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దయచేసి కింద కూర్చుని ప్రయత్నం చేయండి. మరి కింద కూర్చోలేని వారికి మాత్రమే మరి కుర్చీలు, దైవజనులు అనబడినటువంటి వారికి మాత్రమే మరి కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మాతో సహకరిస్తూ మనందరం అగ్ని బలములు చలార్చినోడు మనతో కూడా ఉన్నటువంటి ఈనాడు కూడా మనతో ఉన్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు, విశ్వాసంతో పాటు సంద్రము రెండుగా చూచినోడు మరో సంద్రమును చూసి వాగ్దానము చేసినోడు నిశ్చయముగా మన తోడు వాగ్దానము చేసినది నిశ్చయముగా వాగ్దానము మన జీవితంలో నెరవేరుతున్నాడు. విశ్వాసంతో స్తోత్రం మాట భాష పాత్ర
చేసినాడు, ఫరో సైన్యమును ముంచివేసెను. వాగ్దానం చేసినాడు నిశ్చయముగా, మన తోడు ఉండును కడవరకు. విశ్వాసముతో చేసినాడు నిశ్చయముగా, మన తోడు ఉండును. మరొకసారి వాగ్దానం చేసినాడు నిశ్చయముగా, మన తోడు ఉండును కడవరకు. వాగ్దానం చేసినాడు నిశ్చయముగా, మన తోడు ఉండును కడవరకు. హల్లెలూయా.
ఇశ్రాయేలు చేయు స్తోత్రముల విలాసీనుడైన దేవానికి స్తోత్రములైన ఆ ప్రధాన రాజు కూడా సరిపోయిన వాడికి స్తోత్రములైన హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను స్తుతించి ఆరాధింతును
మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, జీవాధిపతిని యేసయ్య మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ 3 దినాల సభల్లో మీరు తోడయండి. ఇంతవరకు మీరు నడిపించారు. ఈ 3వ దినము ప్రభువా, ఆఖరి గుడికలోనికి మేము వచ్చి ఉండగా ప్రభువా, ఇంతవరకు పాటలు పాడి స్తుతించట్లు, మీ నామాన్ని గణపరిచి ఆరాధించట్లు మీరు తోడుగా నడిపించారు. అయ్యా, ఈ సమయాన్న ప్రభువా, మీ దాసులను దూర ప్రాంతాలను మీరు మా మధ్యకు తోడుకొచ్చారు. అయ్యా, వారిని మీరు నిలబెట్టుకోబోతుండగా మీ ఆత్మ చేత అభిషేకించి ఈ గ్రామానికి ప్రభు, అక్కడ ఉన్న మా అందరికీ కావలసిన మీ ఆత్మీయ వర్తమానాన్ని మీరు మాకు అందించండి ప్రభు. అయానికి స్తోత్రములతో నీ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనములు ఉండడానికి సహాయం ఇచ్చండి ప్రభు. నీ ఆత్మ సహాయం మాకు మెండుగా అనుగ్రహించండి. ఇక్కడ ఏ విధమైన చీకటి శక్తులు పని చేయకుండా ప్రతి విధమైనటువంటి ఎదురాడుచున్న దురాత్మ శక్తులన్నీ యేసు నామములు ఇప్పుడే బంధిస్తూ ఉన్నాము. దేవా, నీ గొప్ప ఆత్మ అభిషేకమును ఇక్కడ ఉంచి మీ దాసులు మీరు అభిషేకించి మీ బలమైన వర్తమానము ద్వారా అందరితో మాట్లాడి వారి హృదయాలు మీరు దర్శించి మీ గొప్ప కార్యాలు చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరు కూడా కూర్చోండి. కాస్త ఈ ప్రక్కన కూడా ప్లేస్ ఉంది, కాస్త కొంతమంది చదువుకోవాలని ప్రభు కృపను బట్టి ప్రేమతో తెలియపరుస్తున్నాను. కాస్త యవన బిడ్డలు సహకరించండి. కొంతమంది ఈ సైడ్ కూడా కొంచెం చదువుకుంటే కొంచెం ఈ స్థలంలో బాగా కనబడడానికి ఆస్కారం ఉంటుందని ప్రభు కృపను బట్టి ప్రేమతో తెలియపరుస్తున్నాను. మంచిది. దేవుని బిడ్డారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 27వ వార్షిక యేసుక్రీస్తు రక్షణ సత్య సువార్త పండుగలు ఈ 2025వ సంవత్సరంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మరి ప్రారంభించబడిన 23వ తారీఖు నుంచి ప్రారంభించబడిన యొక్క కార్యక్రమాలు నేటి రాత్రితో ముగించబడడానికి మన ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ కార్యాలన్నిటినీ కూడా సఫలీకృతం చేసిన విధానమును బట్టి ఈ స్థలంలోనికి నడిపించబడిన మనం అందరము కూడా మరొకసారి మన 2 చేతులు పైకెత్తి గట్టిగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డారు, సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సేవకులు, అభిషక్తులు మరి తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ అనే ప్రదేశంలో అద్భుతమైన పరిచయం చేస్తున్న దేవుని యొక్క దాసులు, అపోస్తలులు జయరాజు గారు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వర్తమానం తెలియపరచడానికి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు గనుక దేవుని బిడ్డారా, ఈ యొక్క సమయాన్ని ఆలస్యం లేకుండా ఆ సేవకులకి అప్పగించడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న దేవుని యొక్క సేవకులు, అభిషక్తులు, అపోస్తలులు జయరాజు గారిని ప్రభు కృపను బట్టి ప్రేమను బట్టి ఈ యొక్క స్థలంలోకి ఆహ్వానిస్తూ ఈ యొక్క సమయాన్ని వారికి నేను అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి అందరూ స్వరమెత్తి గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఈ సభల యొక్క ముగింపు రాత్రి చివరి రోజు ఈ కూడికకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ అందరికి వందనాలమ్మా. అలానే బ్రదర్స్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. మానిటర్ పెంచు, మానిటర్ పెంచు. అలానే మీ మధ్యలో పరిచయం చేయడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, అభిషక్తులు ఆనక్ బాబాయ్ గారికి, వారి మా కుమారుడు పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
ఒకసారి సంతోషంగా ఉన్న వారంతా గట్టిగా చెప్పండి. గత 2 దినాల నుంచి చక్కగా దేవుని మాటలు వింటూ మరి ఆత్మీయంగా మీరు చక్కగా బలపడుతూ వచ్చారు. వచ్చిన దైవజనులు చక్కగా మీకు అనేక విషయాలు వారు బోధించారు. దేవుని మాటలు మనం జాగ్రత్తగా చక్కగా విన్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు ప్రభువు చేస్తారు. కనుక చెప్పిన ప్రతి మాట మన హృదయంలో మనం స్థిరపరచుకుందాము గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వాల్యూపించు. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా, వెలుపలలో నీ వంటి వారు ఎవరు స్వామి? పరిశుద్ధతను బట్టి మహనీయుడు యెహోవా దేవుడు. కాగల జనులు ధన్యులని చెప్పిన రీతిగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు రక్షించి నీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం ఎందుకు వస్తున్నాం. ప్రభా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే సమాధులు తెరవబడతాయి. మీరు మాట్లాడితే మాకు ఆదరణ, మాకు నెమ్మది, మాకు సమాధానం కలుగుతుంది. కనుక తండ్రి, మీ స్వరం వినాలని నీ పాదాల దగ్గర కూర్చోం. నీ స్వరము మేము విందుముగాక. నీ స్వరము వినుట తోడనే మా జీవితంలో బలమైన దేవుని కార్యాలు జరుగునుగాక. తండ్రి, మీరు అలా కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలమైన మనం దేవుణ్ణి కలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనని కలుసుకోవాలన్నా లేక మనము దేవుణ్ణి కలుసుకోవాలన్నా? వాయిస్ డౌన్ చేయి, నాకంత పెయిన్ ఉంది. మాటలు ఏం డౌన్ చేయి, గొంతు నొప్పి ఉంది నాకు. ఎలా దేవుణ్ణి మనం కలుసుకోగలుగుతాం? అసలు దేవుని కలుసుకోవడానికి లేక దేవుడు మనని కలుసుకోవడానికి దేవుడు నియమించిన పద్ధతి ఏంటి, క్రమం ఏంటి? ప్రభువా మీరు వచ్చి నన్ను కలవండి అంటే ఆయన వచ్చి కలుస్తాడా? ఆకాశం మహాకాశములు పట్టని దేవుడు మన దేవుడు. దేవదూతలు కూడా ఆయనను చూడడానికి వీలు లేదు. ఆ ఉన్నతమైన మహిమలో నివసించే దేవుణ్ణి మనం ఎలా కలుసుకోగలం? ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా? కావచ్చు, దేవుని స్వరం విని ఉంటారు. లేక ఏదైనా దర్శనములో ఏదైనా ఒక రూపాన్ని మీరు చూసి ఉంటారు. కానీ ఆయన ఆ అద్భుతమైన మహిమ కలిగిన ఆయన ముఖరూపాన్ని ఎవరు